మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 వెయ్యంతలుగా ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలు 3 విషయాల్లో ఆనందించాలని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఎక్కువే ఉండొచ్చు, కానీ ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు ఈరోజు మనం తెలుసుకోవాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలు ఆనంద ప్రియులు అని చెప్పి పిలువబడ్డారు. పౌలు గారు అన్నాడు, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ఆనందించండి. హల్లెలూయా. 17 కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు నీ హృదయవాంఛలు తీరునని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలందరూ కూడా ఆనంద ప్రియులు. క్రైస్తవులు ఎప్పుడు కూడా కష్టాల్లో కూడా ఆనందించేటువంటి వారుగా ఉండాలి, శ్రమల్లో కూడా ఆనందించేవారుగా ఉండాలి. పరిస్థితులను బట్టి కాదు, ఎప్పుడు ఆనందం ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, అవి మంచిగా ఉన్నా, చెడ్డగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, నిందొచ్చినా, నిట్టూర్పు వచ్చినా, అవమానం వచ్చినా, ఆనందం వచ్చినా, ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఆనందం. నిందల్లో ఆనందంగా ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిందల్లో ఆనందించేటువంటి వారే నిజమైన క్రైస్తవులు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వించిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలందరూ కూడా ఆనందమయులు, ఆనందప్రియులు అని చెప్పి పిలువబడ్డారు. ఆనందం వారి జీవిత కేంద్రం, అది వారి జీవిత రహస్యం. విశ్వాసులు సుఖదుఖాల్లో కూడా, కష్ట నష్టాల్లో కూడా ఆనందభరితులుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి ఉద్బోధిస్తూ ఉంది. అయితే కొంతమంది వ్యక్తులు, కొన్ని వస్తువులు, మరికొన్ని పరిస్థితులు మన యొక్క ఆనందాన్ని అపహరిస్తూ ఉంటుంటాయి కదా. కొంతమంది వ్యక్తులు, కొన్ని వస్తువులు, పరిస్థితులు, వ్యక్తులు, వస్తువులు, పరిస్థితులు, వీళ్ళెప్పుడు కూడా మన యొక్క ఆనందాన్ని దొంగిలిస్తూ ఉంటుంటారు, అపహరిస్తూ ఉంటుంటారు. అయినా సరే వాటన్నిటిలో మనం నిబ్బరం కలిగి ఉండాలి. ఏ ఏ విషయాలలో మనం ఆనందభరితులం కావాలో మనం నేర్చుకోవాలి. నేర్చుకుందామా? సరే, మొట్టమొదటిగా నిందల్లో ఆనందం. నెంబర్ 1, నిందల్లో ఆనందం. ఏందండి నిందల్లో ఆనందం ఏంటి అసలు? ఈ నింద నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ నింద నేను భరించలేకపోతున్నాను అని చెప్పి చాలామంది అంటుంటే నిందల్లో ఆనందమా? ఇది ఎలాగా? దేవుని వాక్యానుసారంగా చూద్దాం. మనం నిందల్లో ఆనందం ఏంటండి అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు, కానీ ఇది వాస్తవం. మనం నిందల్లో ఆనందించాలని చెప్పి మన ప్రియ ప్రభువారు మనకు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. మత్తయి సువార్త 5:11 దేవుడు చెప్పినట్టు మాట ఇది. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా కోసం మీకు నిందలు వస్తాయి, నా కోసం ప్రజలు మిమ్మల్ని హింసిస్తారు, అబద్ధపు చెడ్డ మాటలు కూడా పలుకుతారని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అన్ని జనులు మీకు ఇవన్నీ కూడా చేయడం ద్వారా విశ్వాసులైనటువంటి మీరు ధన్యులవుతారు. ధన్యులంటే ఆశీర్వదించబడినటువంటి వారు అని అర్థం. హల్లెలూయా. వాళ్ళు మనల్ని హింసిస్తే అది మనకు ఆశీర్వాదం. మరో విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, నిందలో మీరు ఏ పరలోకపు తండ్రి పిల్లలు. హల్లెలూయా. నిందలో మీరు ఏ పరలోకపు తండ్రి పిల్లలు. మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది, అందుకే నేను చెప్పినట్లే చెయ్యాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ప్రబోధించాడు. కేవలం సంతోషించండి అని చెప్పి ఆయన అనలేదు. శ్రమలు సంభవించినప్పుడు సంతోషించండి మరియు ఆనందించండి అని యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో చెప్పాడు అనమాట. అంటే సంతోషం వేరు, ఆనందం వేరు, రెండు ఒకటి కాదా? కాదు కదా. మరి ఇక్కడ దేవుడు 2 పక్క ఎందుకు చెప్పాడు? సంతోషించండి, ఆనందించండి అని చెప్పేసేసి. ఈ 2 ఒకటి కాదని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ గమనించాలి ప్రియులారా. అసలు ఫస్ట్ మనం ఏం చేద్దాం? కేవలం సంతోషించండి అని చెప్పి ఆయన అనలేదు. శ్రమలు సంభవించినప్పుడు ఆనందించాలి, సంతోషించాలన్నాడు. అసలు ఇక్కడ సంతోషం అంటే ఏంటి? ఇది 10 మందితో మనం పంచుకునేది. సంతోషం 10 మందితో మనం పంచుకునేది. గమనించాలి ప్రియులారా. ఇది 10 మందితో మనం పంచుకునేది. సంతోషం ఒంటరిది కాదు, ఇది ఒక గుంపుకు సంబంధించినటువంటి విషయం.
కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే తప్పిపోయిన గొర్రె, వింటున్నారా? తప్పిపోయినటువంటి నాణం, తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు సంతోషాన్ని వారు ఏం చేశారు? ఇరుగు పొరుగు వాళ్ళతో పంచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? 15వ అధ్యాయం 5వ వచనం, 15వ అధ్యాయం 9వ వచనం, 15వ అధ్యాయం 23వ వచనం. అంటే సంతోషం ఒంటరిది కాదు, ఇతరులతో కలిసి పంచుకునేటువంటిది సంతోషం. పంచుకుంటున్నారా? కలిసి పంచుకుంటున్నారా సంతోషాన్ని? నెక్స్ట్ నెంబర్ 2, ఆనందం. ఆనందం అనేటువంటిది ఏంటంటే ఏకాంతంగా మానవుడు అనుభవించేటువంటిది. కొంతమంది ఏకాంతంగా కూర్చొని నవ్వుకుంటారు, ఏదో తెలియనటువంటి ఆహ్లాదం వారిని ముంచెత్తుంది. దానిని మనం ఆనందం అని చెప్పి పిలుస్తాం. ఆనందం విశ్వాస యొక్క అంతరంగానికి సంబంధించింది. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా మనం ప్రస్తావిస్తున్నామంటే, మనకు శ్రమ కలిగినప్పుడు మనం సంతోషించాలి మరియు ఆనందించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషించాలి అంటే అందరితో కలిసి, ఆనందించాలంటే నీకు నీవుగా. అలా చేస్తే ఏం జరుగుతుంది? పరలోకంలో మీ ఫలం అధికమవుతుందంట. అనగా ఫలం రెట్టింపు అవుతుంది. కొందరు కొన్ని సందర్భాల్లో సంతోషిస్తారు కానీ ఆనందించకుండా వాటిని మోసుకుని తిరుగుతూ ఉంటారు. గమనించాలి, కొన్ని సందర్భాల్లో సంతోషించి ఆనందించకుండా వాటిని మోసుకుని తిరుగుతూ ఉంటారు. ఈరోజు నిందను రేపటికి బదిలీ చేయొద్దు. కరగలేని ఉప్పు, కాల్చబడలేని వాటి ఒత్తి, నిందల పాలు కాలేనటువంటి నీతి వ్యర్థము అన్నారు పెద్దలు. బాగున్నది ఈ సామెత, జాగ్రత్తగా వినాలి. కరగదు ఉప్పు మాత్రం. కరగని ఉప్పు ఎందుకు? ఉపయోగం ఏంటి? అలాగే కాల్చబడలేని ఒత్తి దీపంలో ఒత్తి ఉంటుంది, అది కాలదు, ఉపయోగం ఏంటి? అలాగే నీతి ఉంది కానీ నిందల పాలు కాకపోతే, నిందల పాలు లేనటువంటి నీతి వ్యర్థము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కరగలేని ఉప్పు, కాల్చలేని ఒత్తి, నిందల పాలు కాలేనటువంటి నీతి వ్యర్థము. కాబట్టి సంతోషించాలి, ఆనందించాలి. అలా చేస్తేనే మన పరలోకంలో ఫలం రెట్టింపోతుంది. నేను నిందించిన వారి నుంచి నువ్వు చెడుగా మాట్లాడొద్దు, చెడుగా చూడొద్దు, పట్టించుకోవద్దు అసలేని. నెంబర్ 1 నిందలో ఆనందం. నెంబర్ 2 శ్రమల్లో ఆనందం. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగజేయనని చెప్పి ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమల యందు అతిశయపడుదుము, రోమా 5:3-4. కాబట్టి ఇక్కడ శ్రమల యందు అతిశయపడుదుమని చెప్పి ఉంది, కానీ మూల భాషలో గమనిస్తే శ్రమల యందు ఆనందింతము అనేటువంటి అర్థం వస్తుందన్నమాట. నింద అంటే చేయని దానికి శిక్ష అనుభవించడం, శ్రమ అంటే కష్టం. ఎవరైనా మిమ్మల్ని గాయపరిస్తే, నిర్హేతుకంగా మిమ్మల్ని నిందిస్తే, అది మీ ప్రియ ప్రభు కోసం అని చెప్పి ఆ కష్టాలను బట్టి నన్ను మనసులో ఉంచుకొని శ్రమలలో ఆనందించండి, హల్లెలూయా, లేదా అతిశయించండి అని చెప్పి పౌలు భక్తుడు బోధిస్తూ ఉన్నాడు అక్కడ. కాబట్టి పరిశుద్ధాత్మ పూర్ణులు మాత్రమే శ్రమలలో ఆనందించగలుగుతారు. వింటున్నారా? పరిశుద్ధాత్మ పూర్ణులు మాత్రమే శ్రమలలో ఆనందించగలుగుతారు. శ్రమలలో శ్రమలలో చూడండి, శ్రమలు అనుభవించినప్పుడు ఏం చేశాడో చూడండి. స్తెఫను రక్త హింస, గమనించాలి. ఆయన పేరుకు అర్థం కిరీటం. అపొస్తలుల కార్యములు 7:10-55 హింస అనుభవించాడు, కానీ ఆయన ఏం చేశాడు? దేవుని మహింపరిచాడు. యేసుని చూశాడు. యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచినట్టు చూశాడు. ఆకాశం తెరవబడ్డట్టు చూశాడు. శత్రువుని క్షమించమని చెప్పి ప్రార్థించాడు. శ్రమ సంభవించినప్పుడు ప్రార్థించడని యాకోబు భక్తుడు చెప్పాడు. యాకోబు 5:13 శ్రమలలో ఆనందించండి అంటూ పౌలు భక్తుడు ఉద్బోధించాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, శ్రమలు సంభవించినప్పుడు సహనం కలిగిందాం, శ్రమలలో ఆనందిద్దాం, శ్రమలలో దేవుని స్తుతిద్దాం. నిందల్లో ఆనందించాలి, శ్రమల్లో ఆనందించాలి. పై 2 విషయాలు మనం ధ్యానించాం కాబట్టి, మూడవదిగా వాక్యంలో ఆనందించాలని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. వాక్యంలో ఆనందించాలి. ఎలాగా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన 1:2. ఒక గ్రామంలో వాక్యానందం అనేటువంటి ఒక క్రైస్తవుడు ఉన్నాడంట. వాక్యంతో ఆనందిస్తాడనేటువంటి అభిప్రాయంతో తల్లిదండ్రులు ఆయనకు ఆ పేరు పెట్టి ఉండొచ్చు. కానీ ఆయన గారు వాక్యం చదివింది లేదు, ఆనందించింది అంతకంటే లేదు. ఆయన అసలు బైబిల్ పట్టుకునేటువంటి జాడే లేదు. రాత్రి పగలు దేవుని వాక్యం ధ్యానించేవారు ధన్యులు. ధన్యులంటే ఆశీర్వదించబడిన వారు.
వాక్యం ధ్యానించేవారు ఆశీర్వదించబడినటువంటి వారు. దావీదు వాక్య జ్ఞానం కలిగినటువంటి వాడు, వాక్యమును ప్రేమించినటువంటి వాడు. అందుకే వాక్యం చదివేవారు నీటి కాలువల ఒడ్డున నాటబడిన చెట్టు వంటి వారు. వాక్యం లేనటువంటి వారు గాలికి కొట్టుకొని పోయే పొట్టు వంటి వారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇక్కడ మెడిటేషన్, ధ్యానం అంటే ఒక వచనమును బైబిల్ నుంచి మనం తీసుకొని కొంత సమయం దాని మీద కేంద్రీకరించి మనసు పెట్టి విషయాన్ని పరిశోధించడం అన్నమాట. చదవటం వేరు, ధ్యానించడం వేరు. అసలు చదివే టైం లేదు, ధ్యానించడం ఎక్కడ చేస్తాం మనం? కాబట్టి ఇక్కడ చదవడం అంటే మనం ఒక అధ్యాయాన్ని 10 నిమిషాలు చదవడం. ధ్యానించడం అంటే ఒక అధ్యాయాన్ని ధ్యానించడానికి ఒక దినమంతా పట్టవచ్చు. పఠించడానికి మరి ధ్యానించడానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదన్నమాట. ధ్యానానికి ఎంత సమయం పడుతుంది? ధ్యానం ద్వారా ప్రయోజనాలు ఉన్నాయి. ధ్యానం అంటే నెమరు వేయడం. కొన్ని స్థలాలలో మనం ధ్యాన మందిరాలను గమనిస్తూ ఉంటుంటాం. కొరియా సంఘ అభివృద్ధికి కారణం ధ్యానం. ధ్యానము ద్వారా మానసిక ఒత్తిడులు తగ్గుతాయి, బాధ, కష్టం, ఉద్రిక్తత సమసిపోతాయి. తత్ఫలితంగా శాంతి సమాధానానికి లభ్యమవుతారు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ ఆజ్ఞలు నేను ధ్యానించేదను, కీర్తనలో 119:15. నీ ఉపదేశం నేను ధ్యానించేదను, 119 కీర్తన 78. నీ ఆశ్చర్యకార్యం నేను ధ్యానించేదను, 119 కీర్తన 27. నీ ధర్మశాస్త్రం నేను దినమెల్లా ధ్యానించేదను, 119 కీర్తన 37. నీ వాక్యం నేను ధ్యానించేదను, కీర్తన 119, 148. ఇవన్నీ కూడా దావీదు గారి యొక్క ధ్యాన అనుభవాలు. అందుకే ఆయన ధన్యుడయ్యాడు, పితరుడయ్యాడు, ప్రవక్త అయ్యాడు. క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనం కూడా ధ్యాన జీవితం ద్వారా ధన్యులమవుతాం. దేవుడు మనందరినీ ఈ యొక్క వాక్య వినికిడిలో మరి ఈ విధంగా ధ్యానించేటువంటి కృప చూపించి దీవించి ఆశీర్వించి బలపరచును గాక. ఆమేన్.